హాయ్ నేను సతీష్. ఈ మెగా చీఫ్ కోసం టాస్క్‌లు అయితే అవుతున్నాయి గదా! మొత్తం నాకున్న అప్డేట్ ప్రకారం 4 టాస్క్‌లు అయితే ఆడించాడంట బిగ్ బాస్. అది ఇప్పటికి నిన్న మనం రోప్ టాస్క్ చూసాం. ఆ డైస్ వేయడం, వాళ్ళేమో వుడ్ బ్లాక్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ తాడు పట్టుకొని వేలాడడం ఇది చూసాం కదా! ఈ టాస్క్‌లు ఎటు పాయింట్స్ వచ్చాయి. టేస్టీ తేజకి 50, అట్లాగే తర్వాత రోహిణికి 40, పృథ్వీ ఏమో 30, యష్మి 20, విష్ణుప్రియ 10 వచ్చాయి కదా! ఈ పాయింట్స్‌తో నెక్స్ట్ మరొక 3 టాస్క్‌లు ఆడించాడు. ఇప్పుడు మన ఆటోలో ప్రయాణం ఇప్పుడు ఈ ఆటో టాస్క్ ఒకటి చూస్తూ, ఆ తర్వాత ఇంకొక 2 టాస్క్‌లు కూడా అదేంటి వాటర్ టాస్క్ ఒకటి, బ్యాలెన్సింగ్ టాస్క్ ఒకటి, ఇన్ని టాస్క్‌లు ఆడించాడు. మరి ప్రోమోను బట్టి ఆటో టాస్క్‌లో ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి, ఈ పాయింట్స్ ఓవరాల్‌గా ఫైనల్‌గా రోహిణి విన్ అయ్యింది. అన్నింట్లో కలిపని తెలుస్తా ఉంది. మరి ఎట్లా ఉందనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఫస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అందిస్తూ ఉంటా. అలాగే డెప్త్ అనలైజ్ కూడా చేసుకుందాం. వీడియో చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టా అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. సరే, ఈ ఆటోలో ప్రయాణం ఇది నెక్స్ట్ లెవెల్ టాస్క్. ఏ సీజన్లో చూసుకున్నా సరే అది టాస్క్ మాత్రం హైలైట్. ఈ ఆటోలో ప్రయాణం టాస్క్ మెకానిక్ రాకీ మూవీ కోసం ఆయన విశ్వక్షేణ ఆ టాస్క్ కోసం ఆ ఆ ఆటో తేవడం, అదే ఆటోతో వీళ్ళు ఏకంగా టాస్క్ కూడా ఆడించడం హైలైట్ అయింది. అయితే ఏ సీజన్లో ఇచ్చినా ఇలాంటి టాస్క్, వెహికల్ మీద టాస్క్ అనేది రచ్చరంబోలయ్యే. సీజన్ 2లో ఒక కారు, ఆ కారులో తనీష్, దీప్తి, ఇంకా సామ్రాట్, ఇంకా వీళ్ళందరూ ఫుల్గా ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంకా అన్నీ అందులోనే ఆపుకొని కంట్రోల్ చేసుకుంటూ ఆఖరికి కవర్లో తెచ్చుకున్న పని కానిచ్చి పాట పాడేసే పరిస్థితి కూడా వచ్చింది. నెట్టేసి గుంజేసి తోసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇంకా అందులో కూడా అయ్యో అన్నట్టుగా ఆడారు. అట్లాగే ఇంకొక సీజన్లో బాబా భాస్కర్ వాళ్ళు రిక్షాలో కూడా అట్లాగే ఆడారు. అక్కడ బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్, ఆమె పేరు రితిక ఆవిడ ఒక ఆవిడ, ఇట్లా ఆడారు. అలాగే నెట్టుకోవడం, దోసుకోవడం ఇవన్నీ. అయితే కారు, అలాగే రిక్షా, లేకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆటో. మొత్తానికి ఇప్పుడు కూడా ఆ రేంజ్లో అవ్వాల్సిందే. కానీ ఇప్పుడేంటంటే ఇక్కడ పృథ్వీ ఉండడం వల్ల అంత ఎక్కువ టైం పట్టలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో పాటు మిగతా అందరూ కూడా కొద్దిగా అంత బలంగా కాని వాళ్ళు, ఫిజికల్‌గా గట్టిగా డిఫెండ్ చేసుకొని వాళ్ళ శక్తి మేర చేస్తున్నారు. కానీ ఈయన బలంతో పోల్చుకుంటే కొద్దిగా వీక్ గనక అది ఆయన అదృష్టమో, దురదృష్టమో గానీ ఇలాంటి వాళ్ళతో పడడం వల్ల కాస్తో కోస్తా ఆవిడ ఫైట్ చేస్తదనుకున్న విష్ణుప్రియ మిగతా ముగ్గురితో పోల్చుకున్న ఆయన మాటకి అడుగులకి మడుగులు కంటెస్టెంట్ గనక సో ఖచ్చితంగా ఆ ఫైట్ అయితే రాదు. సో ఇంకా అట్లాగే ఇప్పుడు ఈ టాస్క్ పరంగా చూసుకుంటే ఎట్లా ఉండింది, వాళ్ళిద్దరు గొడవ కూడా అయింది కనుక రోహిణి వర్సెస్ విష్ణుప్రియ. ఇక్కడ తేజ అనేది ఫస్ట్ దోస్తారు, దబ్బున పడిపోయాడు. అయ్యో అనిపించింది వాళ్ళు ఆ రోజు పడినట్టుగానే దబేలుమని పడిపోయాడు ఆయన. సరే ఇది నెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ కూడా క్లియర్గా చెప్పాడు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ అవతల వాళ్ళు తోసుకున్న లెక్క ఆయన డైరెక్ట్గానే చెప్పేసాడు ఒక రకంగా. ఫైనల్గా మీరే ఉండాలి లాస్ట్ వరకు, మరి కండబలం ఉపయోగించుకోవాలనేది చెప్పేస్తాడు కనుక మరి తోసేస్తారు. అది టాస్క్ నేచర్ అలాంటిది. అయితే ఇక తర్వాత ఏంటి, రోహిణికి ఏకంగా ఇలా ముఖం మీద పెట్టి, తల మీద ఇలా చేయి పెట్టి కూడా తోసేయడం కూడా కనిపిస్తుంది ఆ పృథ్వీరాజు. అట్లాగే విష్ణు కూడా రోహిణిని తోసేయి 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 అని ఆ ఫ్రంట్ షీట్లోకి యష్మి అండ్ రోహిణి ఎక్కారు కదా! యష్మి కూడా సపోర్ట్ చేస్తుంది వీళ్ళిద్దరికీ. పృథ్వీ అండ్ అంటే ఒక్కొక్కరిని తోసేద్దాం. ఫస్ట్ టేస్ట్ చేసాను, తర్వాత రోహిణి అనేటప్పుడు ఆయన తల మీద చేయి పెట్టి ఆ అమ్మాయిని ముఖానికి రాడ్డుకి పెట్టి నొక్కేయడం కనిపిస్తుంది రోహిణికి. అట్లాగే ఈమె ఎవరు కూడా విష్ణుప్రియ రోహిణి టీ షర్ట్ పట్టుకుని వెనక నుంచి లాగేస్తే తోసే అనడం. అట్లాగే నా నా చెయ్యి కూడా ఉండాలి కదా, నేను కూడా ప్రయత్నం చేయాలి కదని యష్మి కూడా చేస్తూ మొత్తానికి ఇట్లా తోసేస్తా ఉన్నారు. ఫైనల్గా ఆవిడనేది బయటికి తోస్తారు, అది అర్థమయ్యింది. సరే, ఇక్కడ ఈ ఆడే విధానం కూడా చూస్తారు ఆడియన్స్. మరి బిగ్ బాస్ పూలు ఇస్తాడు, కత్తి ఇస్తాడు కనుక అక్కడ ఎట్లా ఆడుతున్నారు ఏంటనేది చూడాలి. అయితే ఇప్పటికే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ కలిపి ఆ బెడ్రూమ్లో కూర్చొని పడుకొని మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, నేను ఒక తన్నానంటే ఇద్దరు పడేళ్ళు పడతారని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. సో అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ ఆడిందనే విషయం కూడా అర్థమవుతుంది. ఎవరికి ఎట్ట దెబ్బలే తగలి, కింద పడినాయి, మీద పడినాయి, ఏదన్నా జరగని మన ఇద్దరం ఉండాలి, అలా దోసేయాలనే యాటిట్యూడే కనిపిస్తుంది. ఆవిడ చెప్పిన మాట ప్రకారమే పడేయాలి మనం తంతున్నట్టుగానే అట్టగా ఆడిందని అర్థమవుతుంది. సరే, అది కూడా టాస్క్ సరే అట్లాగా ఆడినా ఓకే, అదే పక్కన పెడితే లైవ్‌లో ఎపిసోడ్ చూసాక దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంది ఎవరు ఎట్లా ఆడారని. సరే, యష్మిని కూడా తర్వాత నెట్టేశారు. దీంతో అంతకుముందు ఆ రోప్ టాస్క్‌లో ఈవిడ పిలిచింది కనుక రా వచ్చే పృథ్వీ వచ్చే అన్నంత వచ్చి దీని మీద వుడ్ బ్లాక్ మీద ఆయన నిల్చొని ఉన్నాడు. ఫైనల్‌గా ఇద్దరు అవుట్ అయిపోయారు. సో మరి ఇక్కడ బాగా హర్ట్ అయిపోతుంది. నేను నీకు ఇందాక అనవసరంగా తోసేయాల్సింది, అప్పుడు నేను నిన్ను తోసేయాలి, నువ్వు ఇప్పుడు నన్ను తోసావు, అస్సలు గ్రాటిట్యూడే లేదు నీకు ఏమాత్రం కూడా ఆయన చెప్పేసి బాగా హర్ట్ అయితుంది. మరి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యష్మి కూడా అంతకుముందు ఏం చేసింది? యష్మి కూడా రోహిణిని, టేస్టీ తేజని తోసేటప్పుడు ఆవిడ సహాయ సహకారాలు అందించింది గదా! సో మరి వాళ్ళని తోసేటప్పుడు మరి ఇవేం అనిపించలేదా? బాధ అనిపించలేదా? పెయిన్ అనిపించలేదా? మరి ఈవిడని తోసేసరికి అనిపించిందా? మరి నువ్వు కూడా అంతకుముందు వీళ్ళిద్దరితో కలిపి విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్‌తో కలిపి అదే పని చేసావు కదా! అదే ఆట ఆడావు కదా! వాళ్ళు ఆడారు, అంతే, తేడా ఏముంది?
కాకపోతే నువ్వు అక్కడ రా 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 నీ అంత నువ్వే పిలిచి ఆయన ఆ తాడు పట్టుకుని వేలాడతాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, కింద పడతాడు, మీద పడతాడు, నువ్వు వదిలేయాల్సిందే. సో నువ్వే రా వచ్చి దీని మీదకి వచ్చే కాలు పెట్టేసే ఆడి ఉండిపో పర్వాలేదు అని లేక హెల్ప్ చేసావు, పిలిచావు. సో ఇప్పుడు ఆయన ఏంటి ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అంతే పోతే బాగుని లేక తోసిపడేస్తాడు. సరే ఇక తర్వాత మరి ఆవిడ తెగ బాధపడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి సరే ఏమనింది ఆడండి మీ గేమ్ మొత్తం హౌస్ మొత్తం చూస్తారులే ఎలాగ ఆడతారని లెక్క అంటే రోహిణి ఇక్కడ ఏమంటుంది ప్రోమో ప్రకారం వాళ్ళు ఎందుకు ఆడతారు అనింది. అంటే ఒకటే మాట అది తప్పు లేదు, అందులో బూతు లేదు, పెడార్థం లేదు, ద్వందార్థం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎందుకు ఆడతారంటే ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుంది ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది అనింది. ఇక్కడ ఆవిడకి మండింది రోహిణికి. క్యారెక్టర్ గురించి మాట్లాడితే బాగోదు అని ఆవిడ మళ్ళీ అంటే విష్ణుప్రియ పోర్ట్రేట్ చేయొద్దు అనింది. ఇక్కడ ఎవరిని పోర్ట్రే చేశారు, ఏం పోర్ట్రే చేస్తారు, సరే నువ్వేదో పోర్ట్రే చేస్తానో పోర్ట్రే చేయొద్దు అంటే ఆవిడ వెంటనే ఇంకో మాట ఏమనిసిందంటే అటు నుంచి కూడా నాకు అర్థమవుతుంది ఇంతకుముందు నిఖిల్కి ట్రై చేసావు తర్వాత ఏమో పృథ్వీకి ట్రై చేసావు అనింది. అంటే ఈ ఫస్ట్ పృథ్వీ ఈ టాపిక్ రావడానికి మెయిన్ ఎవరంటే విష్ణుప్రియే కదా కారణం. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనేటప్పుడు ఆవిడకి మండింది. ఈ క్యారెక్టర్ అనే పదం అనకుండా ఉండాల్సింది ఈవిడ. సో ఇక్కడ పైగా అర్థం కాని విషయం ఏంటంటే విష్ణుప్రియ నువ్వు పోర్ట్రే చేయొద్దంటే ఎవరిని పోర్ట్రే చేస్తున్నారు, ఈవిడే కదా పోర్ట్రే చేసుకుంది. అసలు వేరే లెవెల్‌లో పోర్ట్రే చేసుకుందా? నాకంటే నువ్వే ఎక్కువ. 2 నెలల క్రితం ఆయన ఎవరో నీకు తెలీదు. ఆయన గురించి కూడా నీకు తెలీదు. ఈ హౌస్‌లోకొచ్చాక మొత్తం అంతా ఆయనే అన్న మాదిరిగా నీకు నువ్వే ప్రతి సందర్భంలో, ప్రతి టాస్క్‌లో, ప్రతి ఎపిసోడ్‌లో ఆవిడే కదా పోర్ట్రే చేసుకుంది. నాకంటే నువ్వే ఎక్కువ, నాకంటే నువ్వే ఎక్కువ. ఆయన నీకు వేసమంత విలువ ఇవ్వకపోయినా నువ్వే వెంటబడి చేసుకుంటూ మళ్ళీ దానికేమో ఒక లాజిక్‌లు చెప్పుకోవడం. అందరిని ప్రేమించాలి. మరి అందరినీ ప్రేమించాలి. ఒక యోగా చేసావు, మెడిటేషన్ చేసావు, అన్నీ చేసావంటే మరి అవినాష్‌ని, రోహిణిని, ప్రేరణని ఎందుకు ప్రేమించట్లా? సో ఇక్కడ విచిత్రం ఏందంటే ఆవిడ ఏం పోర్ట్రే చేయక్కర్లే. నీ గురించి నువ్వు పోర్ట్రే చేసుకోవడం చూస్తే మాకు జాలి, దయ, బాధ అన్నీ వస్తా ఉన్నాయి. ఇప్పుడు బావతో వస్తావా, కప్పుతో వస్తావా అని మీ చెల్లితో వస్తుందని హైపరాది చెబితే రెండింటితో కలిపి వస్తానని ఎవరు పోర్ట్రే చేశారు? ఇప్పుడు తాళాల టాస్క్‌లో అందరూ అబ్బాయిలు వచ్చేస్తున్నారు. అయ్యో నా పృథ్వీ ఎక్కడ ఓడిపోతాడని నేను ముందుకొచ్చానని ఆడింది. ఆ తర్వాత పాపం నువ్వు అన్యాయంగా ఓడిపోయి నువ్వు గెలవాల్సిందని మిగతా ఇప్పుడు టేస్టీ తేజ, రోహిణి వీళ్ళందరూ బాధపడితే ఆయన అదృష్టవాది అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా చెప్పింది కదా! వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు మీ గురించి, నీ అదృష్టం కొద్దీ నువ్వు గెలిచావని చెప్పేసి. ఇంకా ఆయనకి ఆమె పోర్ట్రే చేసుకున్నాక వాళ్ళ నాన్న వచ్చి చెప్పినప్పుడు, వాళ్ళ చెల్లి వచ్చి చెప్పినప్పుడు, అర్జున్ రెడ్డిలా మాట్లాడుకొని ఆయన రవి ఫ్రెండ్ వచ్చి చెప్పినప్పుడు, ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు నా ఫీలింగ్ నేను కప్పేయలేను, నా ఎమోషన్స్ ఆపేయలేను, రియల్‌గా ఉంది కప్పేయలేను, కాఫీ మానేయలేను, సంతోషం వచ్చేటప్పుడు అని చెప్పేటప్పుడు మరి ఇంకెవరు పోర్ట్రే చేయాలి? నీ గురించి నువ్వు తెల్లారి లేస్తే లేచి నుంచి బొంగరంలా గిరా 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 ఆయన చుట్టూ తిరిగితేనే నువ్వే పోర్ట్రే చేసుకుంటే ఆవిడ ఇంక పోర్ట్రే చేసేదేముంది అక్కడ? సో ఇప్పుడు అని నీ అభిమానులు హర్ట్ అవుతున్నారామంటే ఎవ్వరికైనా ఏమనిపిస్తుంది అంటే అంత పెద్ద హీరోలకైనా అభిమానుల చప్పట్లు, అభిమానుల విజువల్స్ మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చే కనుక అభిమానుల కోసం మరింత కష్టపడదాం, వాళ్ళకి మరింత సంతోషపెడితే మనకు మరింత హ్యాపీగా ఉంటాం లేక అభిమానం కోసం పడి చేస్తారు. అభిమానులు సంతోషపెట్టడానికి ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ, మార్చుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరైనా ఎలాంటి హీరో అయినా ఫాలోయింగ్ ఉండేవాళ్ళు. బట్ నీ అభిమానులే హర్ట్ అవుతున్నారని సరే నాకేం కాదులే, అది వాళ్ళ కోసం వాళ్ళు ఓట్లేస్తారు, నా కోసం ఎందుకు వేస్తారు అన్నట్టుగా మాట్లాడుకునే నువ్వు నీ గురించి పోర్ట్రే చేయడం ఏంటి? పైగా మాట్లాడితే నా రియాలిటీ ఇది, నా పర్సనాలిటీ ఇది అని చెప్పిన ప్రతిసారి ఒక రివ్యూర్‌గా ఏంటి ఈ అమ్మాయికి ఎంత మరి అమాయకంగా ఉందే? ఏంటి ఏం పోర్ట్రే చేసుకుంటుంది? ఏం హైలైట్ చేసుకుంటుంది? ఏం సాధిద్దాం అనుకుంటుంది? ఎందుకోసం వచ్చింది? వాళ్ళ తండ్రి చెప్పినా, ఫ్రెండ్ చెప్పినా, చెల్లి చెప్పినా, పాపం వైల్డ్ కార్డ్‌లోకి వచ్చిన ఈ దోస్తులు చెప్పినా, ఎవరు చెప్పినా వినకుండా నా రియాలిటీ ఇది, నా పర్సనాలిటీ ఇది నువ్వే పోర్ట్రే చేసుకొని మళ్ళీ ఇన్ని ఆవిడ చేయడం ఏంటి? సో పాపం నిజంగా చూస్తే ఆ పీఆర్‌కి ఎంత కష్టమంటే వైల్డ్ కార్డులతో చెప్పారు, మొన్న వచ్చిన గెస్టులతో చెప్పారు, ఎన్ని రకాలుగా కబుర్లు పంపారు. నాయనా ఒక్కటి మార్చండిరా, మార్చుకోమని చెప్పండ్రా నాయనా. ఆ బంకలాగా అంటుకుంటుంది అక్కడ ఏముందో మరి అర్థం కావట్లే. కొద్దిగా దూరంగా వచ్చి ఈ ఉన్నన్ని రోజులు తన ఆట ఆడి తర్వాత బయటకొచ్చాక మాకు ఎంతకుమంది ఎందుకంటే స్టార్టింగ్‌లో నా పీఆర్‌ని కూడా ఆపేయమని చెప్పండి వర్క్ చేయొద్దని చెప్పింది. పాపం వాళ్ళకొచ్చిన విష్ణుప్రియ పీఆర్‌కి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు అనిపించింది నాకు. పాపం ఎంత ఎలివేషన్ చేస్తారు, ఎంత సపోర్ట్ చేస్తారు, ఎన్ని కామెంట్లు పెడతారు. నిజంగా మీకొచ్చిన కష్టం భగవంతుడా ఎంత కష్టపడుతున్నారయ్యా బాబు. ఎంతని లేపుతారు, ఏమని లేపుతారు, ఎలా సపోర్ట్ చేస్తారు? ఆ! అయ్యో! అనిపించింది నిజంగా పాపం. అయితే ఇక్కడ రోహిణి కూడా ఏంటి అందరి ముందు పృథ్వీ నీ ప్రయారిటీ అని చెప్పావు. నువ్వు మొదట్లో నిఖిల్‌కి ట్రై చేసావు. తర్వాత పృథ్వీకి ట్రై చేసావు అని అనింది. సో ఇక్కడేంటి ఆహ్, నాకు తెలుసు పట్టించుకోలేదు, సపోర్ట్ లేదు అని ఫీల్ అయితుంది. సో ఇక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడితే రోహిణికి మండి ఆ రిటర్న్ గట్టిగా ఇచ్చేసిందక్కడ.
ఆవిడ ఈ మాట క్యారెక్టర్ అనకపోతే ఆవిడ ఎందుకు అంటది? ఇప్పుడు అనబట్టే బుసుక్కున మాట జారేసింది. దానివల్ల ఆవిడ నాకు తెలుసులే, అర్థమైందిలే. ఆ! నువ్వు అప్పుడు ఆయనకి ట్రై చేసి ఇప్పుడు ఈయన ట్రై చేస్తాను అని. పైగా అక్కడ ఏం తప్పేమని అనిందా రోహిణి? వాళ్ళెందుకు ఆడతారు? యష్మి ఆ మాట అనేటప్పుడు వాళ్ళెందుకు ఆడతారు అనింది. ఆ మాటకి ఈవిడ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనడం రాంగ్. అది 100% రాంగ్. దాంతో ఆవిడ నీకు ఉరి చేయక్కర్లేదమ్మా, నీకు నువ్వే చేసుకుంటాను లెక్క అనింది. సో, ఇక్కడ ఈవిడ ఫస్ట్ మాట జారడం విష్ణుప్రియ రాంగ్. అలాగే ఇంకోటేంటంటే సరే నెక్స్ట్ సరే వాటర్ ఈ టాస్క్ ప్రకారం చూసుకున్న సరే పాయింట్లు అయితే వస్తాయి. మరి ఫస్ట్ అవుట్ అయిపోయిన టేస్టీ తేజ్‌కి తక్కువ వస్తాయి. తర్వాత ఎవరావిడ రోహిణిని దోస్తారు గనుక ఆవిడకి తేజ కంటే నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో, తర్వాతేమో యష్మికి, ఆ తర్వాత లాస్ట్‌కి వీళ్ళిద్దరు పృథ్వీ అండ్ విష్ణు ఉంటారు గనుక లాస్ట్‌కి ఆయన ఉంటాడు గనుక అలాగా. తర్వాత దీంతో పాటు ఇంకొక వాటర్ టాస్క్, గ్లాసులో వాటర్ ఫిల్ చేయాలి, అదొక టాస్క్. బ్యాలెన్సింగ్ టాస్క్ లాస్ట్‌లో రోహిణి పృథ్వీలో రోహిణి విన్ అయ్యింది. ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియోలో మాట్లాడదాం. మరి ఫైనల్‌గా ఆ టాస్క్ పరంగా ఈ టాస్క్ పాయింట్లన్నీ చూసుకొని అయితారు. మరి ఈవిడ విన్ అయ్యాక వీళ్ళ ముఖ చిత్రాలు ఏంటో, ఈ విష్ణుప్రియ ఏమైపోయి ఉంటదో, ఆ పృథ్వీ ఏమైపోయి ఉంటడో, ఎంత ఆట ఆడి ఎంత గెలిచి ఎలాగో వాళ్ళ లాస్ట్ అయిపోదాం అనుకుంటా, ఆహా హతవిధి, నేను వచ్చినప్పటి నుంచి ఏ రోహిణి మీద పై చేయి కోసం తెగ తాపత్రయపడ్డానో, ప్రయత్నాలన్నీ చేశారో, నామినేషన్లు చేయాలనుకున్నావు, ప్రతిసారి రివెంజ్ నామినేషన్లతో రగిలిపోయి రెచ్చిపోయి రంకిలేసాను, అలాంటిది ఆ రోహిణి చేతిలోనా నాకు ఈ పరాభవం, అయ్యో దేవుడా అని ఏమైపోతాడో, ఆయన బాధ చూసి ఈవిడేమైపోతుందో, ఆవిడ గెలుపు చూసి ఏమైపోతారో, ఆవిడ ఈ పృథ్వీ బాధ చూసి విష్ణుప్రియ ఏమైపోద్దో, వీళ్ళ ముఖచిత్రాలు ఎలా మారిపోతాయో మనం ఈరోజు లైవ్‌లో ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం గుర్తించండి. మా శ్రమను గూడా. అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.